బలరామయ్య గారు ఎప్పుడు ఇందులోనే కూర్చునేవారట, ఇందులోనే కాలం చేశారట. తప్పే ఉందంటావేంటి తమ్ముడు? ఇది మన నాన్న కూర్చున్న కుర్చీ. అవునక్క, ఇప్పుడు మాత్రం ఎవరు కూర్చున్నారు? మన నాన్నే కూర్చున్నారు. నా తండ్రి కుర్చీకి దేవుడు కూర్చునే పేటికి ఎంత స్థానం ఇస్తారో అంత స్థానం ఇస్తారు. దీన్ని అడ్డం పెట్టుకుని దూరం అవ్వాలనుకున్నాం. మూడో స్టెప్పులో ఆ అమ్మాయికి నువ్వు ముద్దు పెడతావు. ముందు గిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత ముద్దు పెడతా. ఆర్ యు రెడీ? ఏం చేస్తున్నావురా? ముద్దు పెడతామని వచ్చాను చేసి కిస్సు మిస్ అయింది. పిచ్చి పిచ్చి వేషాలేసావంటే పళ్ళు రాలుతాయి. అది కాదు చేసి. రే, నీ అదృష్టం బాగుంది కాబట్టి నా తమ్ముడు కంట్లో పడలేదు, లేదంటే ఈ పాటికి చచ్చేవాడివి. బామతి ఎంత గొప్పడు చూసానులే కానీ ఆడి గురించి వదిలేసాయి. నేను కొన్ని విషయాలు క్లారిటీగా చెప్తా, కన్ఫ్యూజన్ లేకుండా విను. ఫస్ట్ టైం కొట్టావు, నా మీద ఉండే కేసు మాఫీ అయిపోయింది. సెకండ్ టైం కొట్టావు, క్యాష్ తో వచ్చిన. ఇందాక నీ చేతులు నా చంప టచ్ అయినట్టే నీ పెదవులు నా పెదవులు టచ్ చేసాయి అనుకో, అదృష్ట లక్ష్మి నన్ను తట్టి అయినట్టే పో, నేను గొప్ప అయిపోయినట్టే. నీ ముద్దుతో మిలియనర్ అయిపోతా. నీకే చెమట పట్టింది అనుకో, అర్థమవుతుందా? కోట్లు కరెన్సీ పడేస్తా. ఇట్ట తుడుచుకో, ప్రస్తుతానికి ముద్దు పడేస్తా. ఇదిగో నా మాట ఒకటే ముద్దు. నీకు అభ్యంతరం అనుకో, నేను పెట్టు, నువ్వే పెట్టు. ఏడు పెట్టు, నువ్వు పెడతలే. ఘాట్ రోడ్ లాంటి నీ మొహానికి బుద్ధు కావాలరా? బుద్ధు సూట్ కేసు నా గురించి కాదులే. ఇట్లా ముద్దు పెట్టు. ఇట్లా నిన్నెలా బుక్ చేస్తాను చూడరా. శశి ఐ లవ్ యూ. వస్తా, కలుస్తా, నిన్ను పెళ్లి చేసుకుంటా. శశి ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు పెద్ద మెంటల్ కేసులా ఉన్నాడు. ఇంట్లో నుంచి తెలివిగా బయటికి రప్పిస్తా, ఊరి పొలిమేరలు దాటిస్తానన్నావు. ఇప్పుడు నువ్వేమో బయట తిరుగుతున్నావు. నా శ్వేతనలా బయట తీసుకొస్తావో చెప్పు. అంతమంది మధ్యలోంచి తీసుకురావాలంటే మనం చెప్పే మాట అతికినట్టుండాలి. అందుకే ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. దాని గురించి ఎక్కువ ఆలోచించడం ఎందుకు? ఏ షాపింగ్ అని చెప్తే సరిపోద్ది కదా. కారణం కరెక్ట్ గా లేకపోతే ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది. ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. షాపింగ్ అని చెప్పడం కన్నా టెంపుల్ కని చెప్పడం బెటర్. అది కూడా ఊర్లో టెంపుల్ అంటే కష్టం. ఊరి బయట ఏదైనా ఫేమస్ టెంపుల్ కని చెప్పి తీసుకురావాలి. ఈ ఏరియాలో ఏది ఫేమస్ టెంపుల్ మనకెలా తెలుస్తుంది? ఎంక్వైరీ చేశాను. కొంచెం దూరంలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందట, అక్కడికని చెప్పి బయటికి తీసుకొస్తాను. ఊరు దాటగానే అక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళిపో. నేను తిరిగి వచ్చి ఎలా మిస్ అయిందో తెలియదని చెప్తాను. ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించేస్తాను. అదంతా మన స్కెచ్ అని ఎవరికి అనుమానం రాదు. నువ్వెందుకు వెనక్కి రావటం? ఊరు దాటాక మన మీద అనుమానం వస్తే మాత్రం వాళ్ళేం చేయగలరు? బీదర్ బార్డర్ కూడా టచ్ చేయలేరు. తమ్మా, తెలిసి తెలిసి ముళ్ళపై కాళ్ళెందుకు వేయడం? నేను చెప్పినట్టు చెయ్యి, అంతా మంచి జరుగుతుంది. సరే త్వరగా వెళ్ళి నీ ప్లాన్ వర్కౌట్ చెయ్యి.
శ్వేత గారు. హాయ్ అండి. ఏంటి ఇల్లంతా చాలా సైలెంట్ గా ఉంది, ఎవరు లేరా? ఉన్నారండి, రండి కూర్చోండి. పర్లేదండి, చిన్న హెల్ప్ అడుగుదామని వచ్చాను. ఏం కావాలో చెప్పండి. 2-3 రోజుల్లో ఊరెళ్తున్నాం. వెళ్లేలోగా ఒకసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని వెళ్లాలనుకుంటున్నాను. అవునా, అది చాలా పవర్ఫుల్ టెంపుల్. సముద్రునితో గోదావరి సంగమ ప్రదేశం అది. అంతర్వేది చరిత్ర గురించి తెలుసుకున్నానండి. అందుకే అక్కడికెళ్లి మా నాన్నగారి ఆరోగ్యం బావుండాలని మొక్కుకోవాలనుకుంటున్నాను. చాలా మంచి పని, వెళ్ళిరండి. మీరు కూడా నాతో వస్తారా? నేను చాలాసార్లు చూశానండి, మీరు వెళ్ళిరండి, ఎంతో దూరం లేదు. సరదాగా నాతో తోడుగా రండి. నేనెందుకులేండి. ప్లీజ్ అండి, కాదనకండి. మీలాంటి మంచి మనసున్న వాళ్ళొస్తే నేను అనుకున్న పని సక్సెస్ అవుతుంది. ఇందులో నాదే ఉందిలేండి. అయ్యో, అంత మాట అనకండి. నా పనంతా మీతోనే. ఐ మీన్, మీలాంటి మంచివారొస్తే మంచి జరుగుతుంది కదా అని నా ఉద్దేశం. ఏంటి ఏదో మంచివారు మంచి అంటున్నారు? మంచి టైంలో రాంగ్ ఎంట్రీ ఇచ్చింది. ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి. నేను అంతర్వేది చూడ్డానికి వెళ్ళాలనుకుంటున్నానండి. తోడుగా శ్వేత గారిని కూడా రమ్మంటున్నాను. ఎప్పుడు? ఇప్పుడేనండి. అయ్యో, ఈ సమయంలో మా శ్వేత ప్రయాణం చేయకూడదు. ఎంత దూరం అండి? జస్ట్ 50 కిలోమీటర్స్ లోపలే ఉంది కదా. అయినా సరే, ప్రెగ్నెన్సీ టైంలో జర్నీ చేయటం అంత మంచిది కాదు. ఏమంటావు శ్వేత? ఏం కాదు, నేను వెళ్తాను. వెళ్దాం పదండి. అది కాదు శ్వేత, గెస్ట్లు పిలిచాక వెళ్ళకపోతే బాగోదు. నేను వెళ్తాను. సరే, నీ ఇష్టం. పదండి. ఒక్క నిమిషం. నేను కూడా మీతో వస్తాను. మీరెందుకండి? మీకింట్లో పనులుంటాయి కదా, మేం వెళ్ళొచ్చేస్తాంలేండి. నాకేం పని లేదు. చిన్న చిన్న పనులు సత్యపండుకు అప్పగించేస్తాను. శ్వేతను ఒంటరిగా తీసుకెళ్లాలనుకుంటే ఇదొస్తానంటుందేంటి? దీన్నెలా వదిలించుకోవాలి? శ్వేత, గుడికెళ్తున్నాం కదా, చీర మార్చుకో. నేను కూడా 5 నిమిషాల్లో మార్చుకొని వచ్చేస్తాను. 2 minutes కూర్చోండి, త్వరగా వచ్చేస్తాను. ఈ సునంద 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చుంటే బాగుండేది. అక్క చేస్తూ ఉంటే చెప్పక. శ్వేతతో పాటు సునంద కూడా బయలుదేరింది. అదెందుకు వస్తుంది? ఏం చేయమంటావు? సిచ్యుయేషన్ అలాంటిది. అదొస్తే మన పని ఎలా అవుతుంది? నేను ఎలాగోలాగా మేనేజ్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో. పొలిమేర దాటగానే అవాయిడ్ చేస్తాను, సరేనా? ఏదో ఒకటి త్వరగా చెయ్యి. ఏంటలా చూస్తున్నారు? మేకప్లతో ఆర్నమెంట్స్తో వచ్చే అందం కంటే నేచురల్గా ఉండే అందం ఎంతసేపైనా చూడాలనిపిస్తుందండి. మీ అందం కూడా అంతే. థ్యాంక్స్ అండి. మీలాగే మీ బిడ్డ కూడా అందంగా పుట్టాలి. నా తమ్ముడు పోలికలే రావాలి.
అదే మీ ఆయన గారు నాకు తమ్ముడు వరుసే కదా అవుతారు, అందుకే అలా అన్నాను. కంగారు పడకండి. శ్వేత, నేను రెడీ. పదండి వెళ్దాం. ఈ చీరతోనే వచ్చేస్తావా? ఏ బాలేదా? ఈ చీరకేమైంది? అసహ్యంగా ఉంది. అసహ్యంగా ఉందా? ఏమండి శశిముఖి గారు, నిజంగా బాలేదా? నాకైతే బాగానే ఉందనిపించిందండి. బానే ఉందంట కదా. బాగానే ఉంది అనడానికి బాగుందనడానికి చాలా తేడా ఉంది. బాగుందిలే శ్వేత. బాలేదని చెప్తున్నాను కదా. ఏమైంది? కలర్ బాలేదా? వర్క్ బాలేదా? ఏం నచ్చలేదు? ఏది నచ్చలేదు. నువ్వు ఇలా బయటికి వస్తే రఘురామయ్య గారి పెద్ద కోడలు ఏంటి పిచ్చి చీర కట్టుకుని బయటికి వెళ్తుంది అనుకుంటారు, నవ్వుకుంటారు. అలా ఏం నవ్వుకోరలే శ్వేత. సరే అయితే నువ్వెళ్ళు, నేను రాను. ఈ అవతారంలో ఉన్న నీతో వస్తే నా పరువు పోతుంది. పని మంచి చీరలా ఉంది, ఇంకా వాళ్ళే మంచి చీరలు కట్టుకుంటారు. శ్వేత గారు, టైం అవుతుందండి, త్వరగా వెళ్దామా? ఒక నిమిషం ఆగండి. అక్క, నువ్వెళ్ళి అర్జెంట్గా శారీ మార్చుకో. అరే, ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ ఎలా ఉండాలో కనీసం కామన్ సెన్స్ లేదా నీకు? పెద్ద అన్ని తెలుసంటావు. సునంద గారు, ఈసారికి మీరు డ్రాప్ అయిపోండి. లేదండి, ఖచ్చితంగా వస్తాను. 5 నిమిషాల్లో ఇంకో చీర మార్చుకొని వస్తాను, ఉండండి. పల్లెటూరి మంద ఎంతసేపు చీరలు, నగలు, వంటలు, ముగ్గులు అంటారు. ఇవి తప్ప ఇంకేం అక్కర్లేదు. ఛ! శ్వేత, ఈ చీర ఓకేనా? ఈ చీరకేంటండి, చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు శ్వేత కంటే మీరే అందంగా ఉన్నారు. చూసారా నా చెల్లెలికి నేనంటే ఎంత ప్రేమో? చూసేవాళ్ళు నా గురించి చులకనగా మాట్లాడకూడదని ఇందాకలా మాట్లాడింది. నా చెల్లెలు చెప్పినట్టు ఇప్పుడు నేను చీర మార్చుకుని రావడం వల్లే కదా మీరు నన్ను పొగిడారు. నా చెల్లెలు నాపై ఎంత శ్రద్ధ తీసుకుందో చూసారా? అబ్బా, ఏంటే మీ నస? శశి గారు, చెప్పండి సునంద గారు. ఒక తల్లి కడుపున పుట్టిన అక్కా చెల్లెళ్ళు కూడా మాలాగుండరు. ఇప్పుడు ఏం చెయ్యాలి? బెస్ట్ సిస్టర్స్ అని అవార్డు ఇవ్వాలా? పైగా అక్క చెల్లెళ్ళు ఈగోలకు పోయి ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకుంటారు. మేము అలా కాదు. సునంద గారు, మీ అక్క చెల్లెళ్ల బంధం ఊరందరికీ ఆదర్శమని నాకు తెలుసు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంక బయలుదేరదామా? పదండి. శ్వేత గారు రండి. నేనెంత నెగటివ్ గా బిహేవ్ చేసినా పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. వీళ్ళ నుంచి ఎలా దూరం అవ్వాలి? డ్రైవర్ కార్తీ, శ్వేత జాగ్రత్త. అయ్యో,
రక్తం వస్తోంది. ఇదేంటి అపశకునంలా? ఇంత చిన్న విషయానికి అపశకునం అంటారేంటండి? వెళ్దాం పదండి. అది కాదండి, నా మనసుకి కీడనిపిస్తుంది. ఆగిపోదాం. మనం వెళ్తుంది దేవుడి దగ్గరికి, అంతా మంచి జరుగుతుంది. రండి. డ్రైవర్ పోనీ. అవును, మీ తమ్ముడు రాలేదేంటి? మిమ్మల్ని అడిగా. తెలిసిన బంధువు ఒకరొస్తే అతనితో బయటికి వెళ్ళాడు. అలాగా, సరే పదండి. ఋషిగాడి పెళ్ళం ఇచ్చే 4 కోట్లు. ఋషిగాడి ఇచ్చిన 10 కోట్లు. మొత్తం 14 కోట్లు. కోటీశ్వరుని అయిపోయాను. నంజుండా, నువ్వు కోటీశ్వరుడు అయిపోయావురా. నువ్వు కోటీశ్వరుడు అయిపోయావు. ఒక 1000 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా ఇంత డబ్బు రాదురా నంజుండా. దేవుడా, చిన్న కేసుతో నన్ను సడన్ గా కోటీశ్వరుని చేసేసావు. ఏసీపీ వాళ్ళు కానీ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నన్ను పట్టుకోకుండా చూడు స్వామి, చూడు స్వామి. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా కూర్చొని డబ్బు దేనిపై ఇన్వెస్ట్ చేయాలో ఆలోచిస్తాను. భద్రావతితో డీల్ ఫిక్స్ అయినప్పటి నుంచి లైఫ్ టెన్షన్ అయిపోయింది. 4 రోజులు బ్యాంకాక్ వెళ్ళి కంప్లీట్ గా రిలాక్స్ అయిపోవాలి. పట్రాయాలో లేడీస్ తో మసాజ్ చేయించుకోవాలి. రే నంజుండా, ఎక్కడున్నావు కనిపించరా? నాలాంటి ఆడవాళ్ళు నీలాంటి వాడి చేతిలో అన్యాయమైపోకుండా నిన్ను చంపేస్తాన్రా. నిన్ను చంపేస్తాను. మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా మొత్తం ప్రపంచాన్ని చుట్టొచ్చేయాలి. అన్ని సుఖాన్ని అనుభవించేయాలి. నీ పంట పండిందిరా నంజుండా. నీ టైం స్టార్ట్ అయిందిరా నంజుండా. స్టార్ట్ అయింది. నిన్ను చంపేస్తాన్రా. నిన్ను చంపేస్తాను. అనుకున్న ప్రకారం ఊరు దాట. ఇంతకంటే మంచి అవకాశం రాదు. శ్వేతం తీసుకొని నువ్వు వెళ్ళిపో. నేనొచ్చేసరికి నువ్వు శ్వేత అక్కడ ఉండకూడదు, అంతే.